హాయ్ గైస్ ఫైనల్ అయితే వన్ పీస్ తెలుగులో రాబోతుంది అండ్ వన్ పీస్ తెలుగు డబ్ కూడా అనౌన్స్ అయిపోయింది. వన్ పీస్ అయితే కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు అయితే తీసుకురాబోతున్నారు అండ్ వన్ పీస్ అయితే మన ఇండియాలో 5 లాంగ్వేజెస్ లో అయితే రాబోతుంది అండ్ వాన్ ఆర్క్ నుంచి డబ్ చేయబోతున్నారు కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు. అండ్ ఈ రోజు వీడియోలో మనం అయితే వన్ పీస్ ఒక రిలీజ్ డేట్ అండ్ టైమింగ్ గురించి అయితే మాట్లాడదాం. అండ్ గైస్ మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో పైన మీ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి అండ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ గైస్ కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు ప్రీవియస్ గా డబ్ చేసిన యానిమేస్ గురించి అయితే మాట్లాడదాం. వాళ్ళైతే డ్రాగన్ బాల్ లను మై హీరో అకాడమీ అయితే డబ్ చేస్తున్నారు. డ్రాగన్ బాల్ డబ్బింగ్ అయితే పర్లేదు, చాలా బాగుంటుంది డ్రాగన్ బాల్ డబ్బింగ్. అండ్ మై హీరో అకాడమీ డబ్బింగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు, ఎక్స్ట్రాడినరీ డబ్బింగ్ అయితే చెప్తున్నారు సీజన్ 4 వాళ్ళు. అండ్ మనం వన్ పీస్ తెలుగు డబ్ గురించి అయితే వరి అక్కర్లేదు, వాళ్ళైతే మంచి క్వాలిటీ అయితే వన్ పీస్ తెలుగు డబ్బుని తీసుకొస్తారు. ప్లస్ వన్ పీస్ కూడా బిగ్ 3 యానిమేస్ లో ఒకటి కాబట్టి ఇప్పటికే బిగ్ 3 యానిమేస్ లో నరుటో క్లాసిక్ అయితే డబ్ అయిపోయి ఉంది. అండ్ ఇప్పుడు వన్ పీస్ కూడా వస్తుంది కాబట్టి అది చాలా మంచి విషయం మన తెలుగు ఆడియన్స్ కి. అండ్ నరుటో తర్వాత మన తెలుగులో అంత క్రేజ్ ఉన్న యానిమే అంటే అది వన్ పీస్. అండ్ ఇప్పుడు వన్ పీస్ కూడా తెలుగులో రాబోతుంది కాబట్టి మన తెలుగు యానిమే ఫ్యాన్స్ కి పండగే. అండ్ బిగ్ 3 యానిమేస్ లో ఇంకొక యానిమే అయితే ఉంది గైస్, అదేంటో మీరైతే కామెంట్ చేయండి, నేనైతే మెన్షన్ చేస్తాను మీ అందరిని నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇప్పుడు మనం వన్ పీస్ ఒక తెలుగు డబ్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్తాం. వన్ పీస్ అయితే May 5th అయితే రిలీజ్ అవుతుంది, అంటే సండే వస్తుంది. అండ్ వన్ పీస్ అయితే ఎవ్రీ సండే 1 o'clock అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు మీకైతే ఒక డౌట్ రావచ్చు, బ్రో మై హీరో అకాడమీ తెలుగు డబ్ కూడా 1 o'clock రిలీజ్ అయింది కదా అని. గైస్ మై హీరో అకాడమీ యొక్క టైమింగ్ అయితే మారుస్తారు. మై హీరో అకాడమీ అయితే 11 o'clock అయితే రిలీజ్ చేస్తారు, వన్ పీస్ అయితే 1 o'clock అయితే రిలీజ్ చేస్తారు. అండ్ మై హీరో అకాడమీ కానీ వన్ పీస్ అయితే అప్పుడు పెద్దగా క్లాస్ ఉండదు. మై హీరో అకాడమీ అయిపోగానే మీరు అయితే వన్ పీస్ అయితే చూసుకోవచ్చు. అండ్ మై హీరో అకాడమీ సీజన్ 4 మీద అయితే ఒక చిన్న అప్డేట్ గైస్. మై హీరో అకాడమీ సీజన్ 4 అయితే ఇప్పుడు తెలుగు డబ్ అయితే రన్ అవుతుంది. దాని అయితే రీటైల్ కాస్టింగ్ ఎపిసోడ్స్ అయితే ఎవరీ సాటర్డే 1 o'clock అయితే రిలీజ్ చేస్తారు. మీరు ఎవరైతే సండే ఎపిసోడ్స్ అయితే మిస్ అవుతారు, మీరైతే సాటర్డే అయితే ఎవరీ ఎపిసోడ్స్ అయితే చూసుకోండి. అండ్ దాని తర్వాత వచ్చే సండే కొత్త ఎపిసోడ్స్ అయితే ఎంజాయ్ చేయండి మై హీరో అకాడమీ అయితే. అండ్ ఇప్పుడు వన్ పీస్ అయితే చూద్దాం. వన్ పీస్ అయితే కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళైతే ఎపిసోడ్ 1 నుంచి అయితే తీసుకొస్తున్నారు అనుకున్నారు, బట్ వాళ్ళైతే వాన్ ఆర్క్ నుంచి తీసుకురావడంతో ఫ్యాన్స్ అయితే కాస్త డిసప్పాయింట్ అయ్యారు. బట్ వాళ్ళైతే తెలుగు డబ్ అనౌన్స్ చేస్తారు, అదైతే మనం అయితే సంతోషపడాలి. ఎందుకంటే ఆల్ లాంగ్వేజ్ ఫ్యాన్స్ కూడా అయితే డిసప్పాయింట్ అయ్యారు వాన్ ఆర్క్ నుంచి రావడంతో, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వచ్చే కిక్కే వేరు ఉంటుంది. అండ్ ఇప్పుడు వన్ పీస్ తెలుగులో అనౌన్స్ అవడంతో మన తెలుగు ఫ్యాన్స్ కొద్దిగా మంచి జరిగిందని చెప్పాలి, ఎందుకంటే మనకు ప్రజెంట్ నరుటో షిప్పుడెన్ తెలుగులో రన్ అవ్వట్లేదు. అండ్ అదే క్రేజ్ లో ఉన్న వన్ పీస్ తెలుగులో అనౌన్స్ అయిందంటే ఇప్పుడు మన ఫ్యాన్స్ అయితే ఇప్పుడు నరుటో షిప్పుడెన్ రావట్లేదని బాధ అయితే కొద్దిగా మర్చిపోయే ఛాన్స్ ఉంది కదా. అందుకే ఇప్పుడు వన్ పీస్ తెలుగులో అనౌన్స్ అవడం చాలా మంచి పని అయింది. అండ్ మన ఫ్యాన్స్ కి అయితే కొద్దిగా కన్సోలింగ్ అయితే ఉంటుంది వన్ పీస్ తెలుగులో అనౌన్స్ అవడంతో. అండ్ మీరు వన్ పీస్ టీవీలో చూసి కార్టూన్ నెట్వర్క్ అయితే మంచి సపోర్ట్ అయితే ఉంది గైస్. మీరు టీవీలో చూడలేకపోతే జియో టీవీలో అయినా చూడండి, అక్కడ కూడా మీరు అయితే వన్ పీస్ చూడొచ్చు. అండ్ రిలీజ్ డేట్ అయితే మర్చిపోవద్దు గైస్, May 5th అండ్ మధ్యాహ్నం 1 గంటకి అయితే రిలీజ్ అయితే. అండ్ నేను వన్ పీస్ రీటైల్ కాస్టింగ్ టైమింగ్ మీద అప్డేట్ వస్తే వీడియో చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు యువర్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియో ఎండ్ చేయక ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్, కల్చరల్ మన తెలుగులో ఫస్ట్ తీసుకొచ్చిన యానిమే అంటే కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే కరెక్ట్ గా కామెంట్ చేస్తారో నేనైతే వాళ్ళ నెక్స్ట్ వీడియో అయితే మెన్షన్ చేస్తాను. నేనైతే బొరుటో ట్యూబ్లో టెక్స్ మాంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బొరుటో ఫ్యాన్స్ ఎన్ని మంది ఉన్నారు కూడా కామెంట్ చేయండి. అండ్